మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ కాఫీలు టీల దగ్గర టిఫిన్లు చేశారా? నిన్న నాన్న వచ్చాడు కదా, మన వాళ్ళు చాలామంది అడిగారు నాన్న ఏం తీసుకొచ్చారని. ఈసారి కూరగాయలు అయితే ఏం తీసుకురాలేదు, ఎందుకంటే మొన్న నేను వెళ్ళినప్పుడు బెండకాయలు తీసుకొచ్చాను. దొండకాయలు కూడా కాస్తున్నాయి, కానీ దొండకాయలు ఏమో మా ఇంట్లో ఎవరో ఇష్టంగా తినరు. ఇక మిగతావన్నీ కూడా టమాటాలు, బీరలు, దోసలు ఇవన్నీ కూడా చిన్న చిన్న పాదులు అనమాట. ఇంకా కాయలు కాయట్లేదు, కానీ ఉల్లిపాయలు తీసుకొచ్చాడండి. పుట్టింటి దగ్గర నుంచి ఉల్లిపాయలు తెచ్చుకుంటున్నాం అనమాట అని మాత్రం అనుకోకండి. ఉల్లిపాయలు నాన్న కొనుక్కు రాలేదు. మా ఇంటి దగ్గర పాత సామాను ఉంటే పంపించాను. అంటే మాకు ట్రాక్టర్ ఉంది కాబట్టి, అలాగే ఈయన మోటార్ మెకానిక్ కాబట్టి కొంచెం కొంచెం ఇనప సామాను ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అయితే నేను ఇక్కడ ఎందుకు తీసుకోకూడదంటే, మీ అందరికీ తెలుసు మాది హైవే రోడ్డు పక్కన కాబట్టి, ఎవరన్నా కూరగాయల వాళ్ళు, ఉల్లిపాయల వాళ్ళు వచ్చినా కానీ ఫాస్ట్గా వెళ్ళిపోతారు తప్పితే, ఎవరు ఇక్కడ ఆగరు. నేను కేకేసేసరికి వెళ్ళిపోతారనమాట. అందుకనే ఇక్కడ ఏమన్నా ఉంటే పిల్లల బుక్స్ కూడా, చిన్న పాపది ఇంటర్ అయిపోయింది కదా, బుక్స్ తీసుకొచ్చింది. బుక్స్ అంటే టెక్స్ట్ బుక్లు కాదు, నోట్ బుక్లు. టెక్స్ట్ బుక్లు కాలేజీలోనే ఎవరో ఒక పాప అడిగారంట, కొనాలంటే చాలా రేట్ అవుతుంది, ఇస్తావా అక్క అంటే తీసుకోమని ఇచ్చేసిందంట. నోట్ బుక్లు తీసుకొచ్చింది. ఆ నోట్ బుక్లు గుట్పాడు పంపిస్తే ఒక 5 కేజీలు ఉల్లిపాయలు వచ్చినాయి. ఉల్లిపాయలతో పాటు చక్కెర పొంగల్ తీసుకొచ్చారండి. ఈ చక్కెర పొంగల్ ఎక్కడదంటే నాన్న వాళ్ళ ఊరిలో ఈరోజు మనకు తెలిసిన బాబాయ్ వాళ్ళు చెన్నారాయుడు సేవ చేస్తారు. నాన్నకి చాలా ఇష్టమైన దేవుడు అండి చెన్నారాయుడు స్వామి అంటే. నాన్నకనే కాదు, గుట్టపాడు ఊరు మొత్తం కూడా సంవత్సరంలో ఒకరు ఇద్దరు చెన్నారాయుడు సేవ చేస్తానే ఉంటారనమాట. చెన్నారాయుడు స్వామి సేవ చేస్తే కంపల్సరీగా చక్ర పొంగల్ చేస్తారండి. చాలా నిష్టగా ప్రసాదం చేస్తారు. ఈరోజు నాకు ఆ ప్రసాదం దక్కింది.